హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నిమ్మకాయ సోడా తాగుదామని మన ఊరిలో బస్ స్టాండ్కి వెళ్ళి వచ్చాను. వస్తే ఇక్కడ అన్న ఉన్నాడు మన స్కూల్ దగ్గర. ఈ అన్న నేను చిన్నప్పుడు స్కూల్ కాంచి అదే నిమ్మకాయ బండి, అదే ప్లేసు. ఇక్కడ చిన్నప్పుడు మనకి చింతకాయ చెట్లు ఉండేవి. ఆ చింతకాయ చెట్లు కూడా కొట్టేశారు. అన్న బండి మాత్రం ఆడే పెట్టుకొని ఉన్నాడు. ఇది మన ఊరిలో బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఆర్సీఎం చర్చి ఉంటుంది కదా, ఆర్సీఎం చర్చి బయట అన్న నిమ్మకాయ సోడా పెట్టడంలో ఎక్స్పర్ట్. ఈ సుగంధ సోడాను చూసారా, సుగంధ అన్న స్వయంగా సొంతంగా తయారు చేసుకుంటాడు. సుగంధలు ఎక్కడ బయట నుంచి కొనేది కాదు, ఆయన సొంతంగా తయారు చేసుకొని ఇంట్లోనే నైట్ పూట ఇది సుగంధ సోడా చేసుకొని ఇస్తాడు. అందుకని ఇంత ఫేమస్. అసలు ఇప్పుడు బయట చల్లటి గాలి వస్తుంది, అయినా కానీ నిమ్మకాయ సోడా తాగడానికి అందరూ వస్తారు ఆయన దగ్గరికి. సాయంత్రం ఇప్పుడు టైం 6 అవుతుంది, అయినా కానీ చల్లగా చూడండి. అసలు పొగలెట్టు వస్తుంది. అసలు అన్న సోడా కొడుతుంటే మామూలుగా ఉండదు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇదే బండి, అదే ప్లేసు, అదే పని. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు ఒకే పని చేసుకుంటా ఒకే ప్లేస్లో ఉంటాం అంటే చాలా గ్రేట్. అసలు అన్న మాత్రం నిజంగా అసలు భలే గ్రేట్ అన్న. అసలు నువ్వైతే అసలు ఆ సోడా కూడా నేను తాగాను, అసలు చాలా బాగుంది. నిమ్మకాయ నేను ఫస్ట్ మసాలా సోడా చెప్పుకున్నా, అది ఆ మసాలా సోడా నాకే కలుపుతున్నాడు. నేను మసాలా సోడా తాగితే ఎట్లుందంటే అసలుకి నిజంగా ఒక దెబ్బలో గొంతు ఎండిపోతుంటే తాగితే అసలు భలే టేస్ట్ అనిపించింది. అసలు సరిపోయింది, ఇంకా చాలా అనిపించింది. చూడండి నేను ఉరగలు అట్ట వస్తున్నాయా, ఇంకా అసలు భలే బాగుంది. నాకైతే చాలా బాగుంది. ఇది తాగిన తర్వాత ఇంక అన్న నిమ్మకాయ సుగంధకి ఎక్స్పర్ట్ కదా, సుగంధ ఒకటి కలిపన్నా అని చెప్పా. ఇదిగో లొకేషన్ వచ్చేసి మన ఆర్సీఎం చర్చి ఉంది కదా, ఈ చర్చికి బయట వైపు ఉంటుంది. ఇది బస్ స్టాండ్కి ఆపోజిట్. కరెక్ట్గా ఇక్కడే ఉంటాడు. ఇంకా ఎవరైనా మన వాళ్ళు కావాలంటే వచ్చి తాగండి ఇక్కడ. అన్న నా పేరు చెప్పండి, మంచి సోడా పెట్టిస్తాడు మీకు. అదిగో నాకే సుగంధ సోడా కలుపుతున్నాడు. సుగంధ సోడా తాగి కానీ నేను బయటికి పోను. అన్న మెరుపులే, ఇంక అన్న సోడా కలిపితే మరి. లైక్ చేసి కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ ఇట్.